చింతకుంట్ల గ్రామానికి చెందిన ఇతరులతో ఉన్న ఆర్థిక లావాదేవీలను సాకుగా చేసుకుని తమను అక్రమంగా పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ బైండ్ ఓవర్ కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు బాధితులు దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ పై ఆరోపణలు చేశారు. ఎలాంటి తప్పు చేయని తమపై కావాలని పోలీస్ స్టేషన్ల పేరుతో ఒత్తిడి తీసుకువస్తున్నారని మదిరాల లక్ష్మణ్, శ్రీను, ఉపేందర్ తదితరులు బాగుపోయారు. బాధితుల కథనం ప్రకారం ఇతర వ్యక్తులతో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తరచూ తమను పిలిపిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బైండ్ ఓవర్ పేర్లతో తమపై చర్యలు తీసుకుంటున్నారని పోలీస్ స్టేషన్ కు వచ్చిన సమయంలో ఎస్ఐ నానా రకాలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాము ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకపోయినా పోలీసుల వేధింపులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల జోక్యానికి డిమాండ్. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడాల్సిన అధికారులు వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితులు తెలిపారు. చాలా వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బండి వాళ్ళని యూనియన్ల వాళ్ళని డబ్బులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ చేస్తుంది. డబ్బులు వాళ్ళకి ఒక న్యాయం, లేనికి ఒక న్యాయం అన్నట్టుగా జరుగుతుంది. పండుగ లేకుండా, పబ్బం లేకుండా బైండ్ ఓవర్ చేసుకుంటాం. ఇది ఎంతవరకు న్యాయం? ఈ సమస్య మీద కొంచెం మేము చేయాల్సిందిగా మేము ఇది ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, మహబాద్ జిల్లా ఎస్పీ గారు దీని మీద స్పందించాలి. ఎస్ఐ రవికుమార్ పై చర్య తీసుకోవాలని కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కూడా మమ్మల్ని ఎందుకు స్టేషన్ కట్ల కొద్ది నిలబెట్టి బువ్వలేక బుద్ధి లేక మేము గంట నుంచి పొద్దు నుంచి వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం. అయినా కానీ మమ్మల్ని పిలిచింది లేదు. మా సమస్య ఏం తప్పు చేసినాం, ఏందో ఆల్రెడీ కోర్టులో ఏమైనా తిరుగుతూనే ఉన్నాం. ఆ కేసు కూడా పెండింగ్లోనే ఉన్నది. కోర్టులో ఏమైనా తిరుగుతూనే ఉన్నాం. అయినా కానీ మమ్మల్ని ఇక్కడ ఈ వేధింపులకు ఎందుకు చేస్తున్నామో అక్కడ అర్థం కావట్లేదు.